హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మామిడి చెట్టును మీకు చూపిస్తాను. ఇదేనండి మా మామిడి చెట్టు. మా చెట్టుకు ఫస్ట్ టైం మామిడికాయలు కాసాయండి. 25 కాయల వరకు అయితే కాసాయి. ఈ కాయలను తెంపి సమ్మర్ స్పెషల్గా భావికకు 4th మంత్ ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాను. మా విహాలను చూడండి ఎలా చూపిస్తున్నాడో మీకు మామిడికాయలను. ఇప్పుడు వీటితో సింపుల్గా ఫోటోషూట్ చేద్దాం. ముందుగా వైట్ క్లాత్ వేసుకొని మ్యాంగో ట్రీ కోసం డార్క్ బ్రౌన్ కలర్ టాప్ అయితే యూజ్ చేసి ట్రీ లాగా పెట్టుకున్నాను. హ్యాండ్స్ని కొమ్మలాగా పెట్టుకొని డ్రెస్ని అయితే ట్రీ షేప్ వచ్చేలా కొంచెం సెట్ చేసి పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న మామిడి కొమ్మలతో ట్రీ లుక్ వచ్చేలా పెట్టుకుందాం. న్యాచురల్ లుక్ కోసం మ్యాంగోస్ని మధ్య మధ్యలో పెట్టుకొని బాగా పండిన మామిడికాయలను అక్కడక్కడ పెట్టానండి. మ్యాంగో ట్రీ కంప్లీట్ అయిందండి. ఉయ్యాల కోసం రెడ్ కలర్ ఫ్లవర్స్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ ఫ్లవర్స్ని ఇక్కడ చూపించిన విధంగా 1 by 1 పెట్టాలి. ఉయ్యాల మధ్యలో భావిక కూర్చోడానికి రెడ్ కలర్ టాప్ ఫోల్డ్ చేసి అయితే పెట్టుకున్నాను. న్యాచురల్ లుక్ కోసం అయితే ఇక్కడ గరికను యూజ్ చేస్తున్నాను అండి. మా మామిడి చెట్టు కింద సేమ్ ఇలానే గరికలు ఉన్నాయి, అందుకే నాకు ఇది యూజ్ చేయాలనిపించింది. భావికకు 4th మంత్ ఫోటోషూట్ 15 days బ్యాక్ చేయాలండి. ఆమె సిక్ కావడంతో కొంచెం లేటుగా చేస్తున్నాము. ఇక్కడ చూపిస్తున్న కొమ్మలు చెర్రీ చెట్టు కొమ్మలండి. వీటితో నేను 4th అని రాసుకుంటున్నాను. కలర్ఫుల్గానైతే డెకరేషన్ కంప్లీట్ అయింది. చూడ్డానికి చాలా బాగా కనిపిస్తుంది నీట్గా. భావికకి డ్రెస్ అయితే వేస్తున్నానండి. భావికని ఇలా సింపుల్గా రెడీ చేసుకున్నాను. ఆమెకి బటర్ఫ్లై క్లిప్ కూడా పెట్టుకున్నాను. భావికను ఇప్పుడు ఉయ్యాలలో పడుకోబెడుతున్నాను. భావికను నవ్వుపించడానికి ఫుల్గా ట్రై చేస్తామండి. మా భావిక ఫుల్ స్మైల్తో ఫుల్ హ్యాపీగా ఉందండి. డెకరేషన్ అయితే సింపుల్గా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుందండి. డెకరేషన్ ఇంత బాగా వస్తుందని నేను అనుకోలేదండి. చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా ట్రై చేసి చూడండి. ఈ ఫోటోషూట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.